అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 26వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము దూరముగా ఉండుడి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నందు ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. పరిశుద్ధమైన జీవితము జీవించవలను అంటే మన యొక్క అంతరంగమునందు స్థిరమైన తీర్మానమును అర్పణయు కావలను. దూరముగా ఉండవలను అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నప్పుడు దూరముగా ఉండవలసిన వాటిని విడిచిపెట్టి దిట్టముగా విడిచిపెట్టవలెను. లోక స్నేహితులను విడిచి అపవిత్రమైన తలంపులను విడిచి తలంపుల్లోనికి తీసుకుని వచ్చుచున్న సమస్తమును విడిచిపెట్టవలసినది అవశ్యము. చిన్న చిన్న పాపములే కదా అని తలంచి వాటిలోనికి ప్రవేశించినట్లయితే ఆ తరువాత అందులో చిక్కుకొని పట్టబడుదురు. దినములు గడిచే కొలది దానికి బానిసలై తప్పించవలసిన పరిస్థితిలోనికి వచ్చేదురు. పాపము చేయుచున్నవాడు పాపమునకు బానిసై ఉన్నాడు అని బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది కదా. ఒక సిగరెటే కదా అని ప్రారంభించి ఆ తరువాత పొగపట్టు అలవాటునకు బానిసలై పోవుచున్నారు. స్నేహితులను అధికారులను సంతోషపరచుట కొరకు కొద్దిపాటి మత్తు పానీయమే కదా అని సేవించి ఆ తరువాత అందులోనే చిక్కుకొని పోవుచున్నారు. చెడును అలవాటు చేసుకునుట సులువే, విడిచిపెట్టుట బహు కఠినము. ఒకసారి వరద పొంగు వచ్చినప్పుడు మార్గమునందున్న వృక్షములు, చెట్లు, తీగల అన్నియును కొట్టుకుని వచ్చాను. వాటితో పాటు కలిసి ఒక నల్లటి కంబళి తేలుచు వచ్చుచున్న సంగతిని ఒకడు చూచాను. దానిని తీసుకుని వలనని తలంచి వేగముగా ఈదుకొని వెళ్ళి ఆశతో దాన్ని పట్టుకున్నప్పుడే అది ఒక ఎలుకబంటి అను సంగతిని గ్రహించాను. అది అతనిని గట్టిగా పట్టుకొనెను. అయ్యో, కాపాడండి అని కేకబెట్టి విలపించెను. గ్రామ ప్రజలు అతని కేకకు బదులు ఇచ్చి దాన్ని విడిచిపెట్టి రమ్ము అని చెప్పిరి. అందుకు అతడు చెప్పాను, మొదట నేనే దాన్ని పట్టుకున్నాను, ఇప్పుడు అది నన్ను పట్టుకొనెను. విడిచిపెట్టుటకు కోరుచున్నాను, నా వల్ల విడిపించుకోలేకపోవచ్చున్నాను అని చెప్పాను. పాపపు అలవాటు కూడాను అలాగనే. ఈ లోకమునందు మనుషులు పలు ఏచ్ఛల తట్టునకు పరిగెడుచున్నారు. సంతోషమును ఇచ్చును, సమాధానము ఇచ్చును అని తలంచి దుష్కార్యములలో చిక్కుకొనుచున్నారు. ఎండబావులను వెతికి విడువక పరిగెత్తి దప్పికతో తప్పించి చనిపోవు దుప్పుల వలె మనుషులు పాపేచ్ఛలను వెతుకుచూ వెళ్ళి పట్టుకుని తరువాత అందులో పడిపోయి లేవకున్నట్లు తప్పించుచున్నారు. సాతాను కూడా అట్టి వారిని వాడుకొనుచున్నాడు. పాపపు అలవాట్లను చిగురులోనే తుంచి పారవేయుడి. పరిశుద్ధమైన జీవితమునకు పరిపూర్ణముగా సమర్పించుకొని క్రీస్తును విడవక పట్టుకొనుడి. అప్పుడు మీ కాళ్ళు జారుచున్నప్పుడల్లా ఆయన యొక్క కృప మిమ్ములను ఆదుకొనును. ఆయన తొట్టిల్లకుండా మిమ్మును కాపాటుకు శక్తి గలవాడై ఉన్నాడు. విషపు మొక్కలు ఎంతటి పచ్చగా కనబడినను మనము వాటిని మనకు ఆహారంగా తీసుకునము. పంచజ్ఞానము గల జీవులు కూడా వాటిని గుర్తించి తొలగి పక్కకు పోవుచున్నాయి. అదే విధముగా ఆత్మీయ జీవితం నందును మనము అత్యధిక జాగ్రత్త గలవారమై ఉండవలెను. దేవుని బిడ్డలారా, కీడుగా కనబడుచున్న ప్రతి వాటిని విడిచి దూరముగా ఉండుడి. నేటి ధ్యానమునకే మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. పరమగీతం గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. నేటి వేద పఠనము ఉదయము సంఖ్యాకాండము 12, 13 మరియు 14 అధ్యాయములు. సాయంత్రం మార్క్స్ వార్త 5వ అధ్యాయం 21 మొదలుకొని 43 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.